అనుదిన దైవ కృప. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మన దేవుడు ఆలోచనకర్త. యేసుక్రీస్తు యొక్క జననానికి ముందుగానే ప్రవక్త అయిన యెషయా పలికిన ప్రవచనములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు. అందులో ఆలోచనకర్త. నీకు ఏం ఆలోచన చేయాలో తోచక సతమతం అవుతున్నావా? మనము కొన్ని సందర్భాలలో ఎవరి ఆలోచన తీసుకోవాలో ఎవరి ఆలోచన తీసుకోకూడదో తెలియక సతమతం అవుతూ ఉంటాం. నీకు ఏ ఆలోచన తోచినప్పుడు దేవుని ఆలోచన మీద ఆధారపడు. పేతురుకి ఆయన మంచి ఆలోచన ఇచ్చాడు. నీ దోణిను లోతునకు నడిపి కుడివైపున వలవేయమన్నాడు. అలాగునే ఆయన చేసినందున విస్తారమైన చేపలు ఆయనకు పడింది. కానాను పెళ్లి విందులో ద్రాక్షారసము అయిపోయినదని పెండ్లి వారు వచ్చి చెప్పినప్పుడు ఖాళీ రాతి బాణలో మంచినీళ్లు పోయమని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ ఆలోచనను వారు తృణీకరించకుండా అమలు చేశారు. తీసుకువెళ్లి దాన్ని వివాహ పెద్దలకు పోయమంటే వారు పోశారు. యేసయ్య ఆలోచనను వారు విశ్వసించారు, ఆచరించారు. వారికి మంచి పేరు వచ్చింది. సమృద్ధిగా అందరూ ద్రాక్షరసమును త్రాగారు. మంచినీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయి. దేవుని ఆలోచనలు గొప్పవి. ఆయన నీకు కూడా మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆయన ఆలోచనను ప్రకారం జీవించి ఆశీర్వాదం పొందు. గాడ్ బ్లెస్ యు.